అంటే నాకు పర్సనల్ లెవెల్‌లో పవన్ కళ్యాణ్ ఈ పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం, ఫారెస్ట్ మినిస్ట్రీ తీసుకోవడం అనేది నాకు చాలా నచ్చినటువంటి అంశం. అంటే ఏదో ఒక హోప్, ఒక్కొక్క ఎలక్షన్‌కి ఒక్కొక్కళ్ళు కొంచెం కాకపోతే కొంచెం అయినా చేస్తారని ఒక హోప్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఏమన్నా బెటర్‌మెంట్ చేస్తారేమో అని ఆయన పట్ల హోప్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తారు. ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు కాస్త బెటర్‌గా చేస్తారేమో అని హోప్ ఉంటుంది. వాళ్ళు మనల్ని కొంచెం సాటిస్ఫై చేస్తారు మహా అయితే. లేదంటే డిజాస్ట్రస్‌గా నాశనం చేస్తారు. ఈ రెండిట్లో ఒకటే జరుగుతుంది తప్ప బెస్ట్ ఆప్షన్స్, బెస్ట్ అవుట్‌పుట్ వాళ్ళు ఇస్తారని నేను కూడా నమ్మను. ఇస్తే మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని మెన్షన్ చేద్దాం. అయితే ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 2 నెలలు అవుతుంది కాబట్టి 2, 3 నెలలు. సో, ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ గురించి తీసుకున్నటువంటి నిర్ణయాలు అబ్జర్వ్ చేస్తే 2 అంశాలు నాకు బాగా నచ్చినాయి. ఒకటి ఏంటంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించి కేంద్రం గ్రామాలకి నిధులిస్తది. పంచాయతీరాజ్ శాఖలకి నిధులిస్తది. ఓన్లీ ఆ గ్రామానికి సెపరేట్‌గా అన్నమాట. ఆయా గ్రామాలకి దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి గూడా నిధులిస్తది. ఆ నిధులు గూడా చాలా సూపర్‌గా ఉండవు గానీ పర్వాలేదు అనే అమౌంట్ ఉంటది. అయితే ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తారంటే ఆ నిధుల్ని గత జగన్ ప్రభుత్వం గాని, అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం గాని, అంతకుముందు నల్లారి కిరణ్ కుమార్ రోసయ్య, టేక్ ఎనీ ప్రభుత్వం, ఇప్పుడున్న రేవంత్, కేసీఆర్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏం చేస్తారంటే ఆ డబ్బుల్ని మళ్ళీ సేమ్ వీళ్ళ పథకాల కోసం, ఆళ్ళ పథకాలు ఇవ్వడానికి దీన్ని వాడేసుకుంటారు. అసలు బేసిక్‌గా పంచాయతీరాజ్ శాఖ నిధులనేవి గ్రామాల్లో ఉన్న సమస్యల్ని, తాగునీరు గాని, మురికి గుంటలు క్లీనింగ్ గాని, ఆహ్, పిల్లల చదువు గాని, హాస్పిటల్ ఏమన్నా లేకపోతే కట్టడానికి మినిమమ్ బేసిక్ అవసరాలు లేనటువంటి గ్రామాలు ఈ దేశంలో బొచ్చెడుంటాయి. ఎందుకంటే గ్రామాల నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ బేసిక్ అవసరాలు ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల, ఉద్యోగాలు కల్పించలేకపోవడం వల్ల. ఈ యొక్క నిధులు ప్రతి ఏడాది రిలీజ్ చేస్తారు. ప్రతి ఏడాది ఈ ప్రభుత్వాలు ఆళ్ళ ఖాతాలో యేసుకొని పథకాలకో, ఇంకో దానికి, ఇంకో దానికి ఖర్చు పెట్టేస్తున్నాయి. దాన్ని ఆపాడు డెఫినెట్‌లీ. పవన్ కళ్యాణ్ దాన్ని ఆపి, ఆ నిధులు ఆయా పంచాయతీరాజ్ శాఖలోకి పెట్టి ఎలా ఎట్లా వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలని దాని గురించి ఇనీషియల్ స్టెప్ అయితే పడింది. అది కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ మనం క్రిటిసైజ్ చేద్దాం. ఒకటి. రెండోది గ్రామ సభలు నిర్వహించడం కూడా నాకు నచ్చింది. అంటే వారం రోజులు నిర్వహించాలని ప్లాన్ చేసి దాన్ని మళ్ళీ ఒక రోజుకి కుదించి ఎన్నో వేల గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించారు. గ్రామ సభ అనేది గత 10 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వాలు, జగన్ ప్రభుత్వం, అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం వీళ్ళు అసలు రన్ చేయల. గ్రామ సభలు కంపల్సరీ రన్ చేయాలి. గ్రామ సభల యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటది ప్రతి గ్రామానికి. ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజల సమస్యల్ని చాలా చక్కగా వాళ్ళు చెప్పుకుంటే దానికి పరిష్కారం కల్పించేటువంటి మార్గాలు. అయితే గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదంటే అప్పుల్లో కూరుకుపోయినాయి. ఇప్పుడు కూడా అప్పుల్లో ఉన్నాయి గానీ, అప్పుల్లో కూరుకుపోయినాయి. ప్రజల్లో ఏమన్నా అడిగితే అది చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. దాని బదులు గ్రామ సభ నిర్వహించడమే వేస్ట్ అని పక్కన పడేసారు. సో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి ఛాలెంజింగ్‌గా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కూడా రాష్ట్రం అప్పుల్లోనే ఉంది. మరి ఎట్లా ఈ ఛాలెంజ్‌ని ఫేస్ చేస్తారు? అంటే వారం రోజులు ఉన్నది మళ్ళీ ఒక రోజు కుదించారు. అది కంప్లీట్‌లీ మనం కండెమ్ చేయాలి. అట్లా కాకుండా వారం రోజుల పాటు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈయన స్వయంగా పర్యటిస్తూ, ఇంకొన్ని ప్రాంతాల్లో వాళ్ళ అధికారులతో పర్యటన చేస్తూ గ్రామ సభలు పెట్టాల్సి ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. ఇంకా బెటర్‌గా చేయాలి. చేసేంత వరకు మనం పుష్ చేద్దాం. మాట్లాడడం దాని గురించి. అది. అయితే 'రుద్రవీణ' సినిమా నా మోస్ట్ ఫేవరెట్ తెలుగు సినిమా చరిత్రలో ది బెస్ట్ మూవీ ఏదన్నా ఉందంటే అది 'రుద్రవీణ' నా దృష్టిలో. ఎందుకంటే హైలీ ప్రొవోకింగ్, థాట్ ప్రొవోకింగ్ మూవీ అది. హైలీ థాట్ ప్రొవోకింగ్ మూవీ. గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితులు, తాగుబోతులు ఎట్లా తయారవుతారు, వాళ్ళ జీవితాలు ఎట్లా ఛిద్రం అయిపోతున్నాయి తాగుబోతుల వల్ల. దాన్ని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎట్లా సెట్ చేయగలిగాడు. అండ్ ఈ కుల మతాలు, అంటరానితనం వీటన్నిటి గురించి కూడా బాలచంద్ర ఈ సినిమాలో డిస్కస్ చేస్తాడు. నాకు చాలా ఇష్టమైన చిరంజీవి నటించినటువంటి సినిమా. ఆ సినిమా డిజాస్టర్ అయి ఉండొచ్చు. కమర్షియల్‌గా కొంచెమే బెటర్ అయి ఉండొచ్చు. బట్ తర్వాత ఎన్నో అవార్డులు గెలుచుకుంది. తర్వాత సినిమాలు టీవీలో వచ్చినప్పుడు ఎంతోమంది చూసారు. ఆ సాంగ్స్, 'ఇళయరాజా' సాంగ్స్. సో, ఈ సినిమా అనేది ఒక బిగ్ ఇన్‌స్పిరేషన్‌గా నేను నమ్ముతా. మనం మన దైనందిన కార్యక్రమాల్లో ఒక యూట్యూబ్ వీడియో చూస్తాం, ఒక సినిమా చూస్తాం, ఒక పుస్తకం చదువుతాం. మన పక్కనోడు ఏదో మాట్లాడుతుంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరినో చూస్తాం. మన ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునేది వింటాం, చూస్తాం. ఇంతే కదా మనం చేసేది. వీటిల్లో వీలైనన్ని ఎక్కువ చోట్ల ఇంట్రెస్టింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా, ఇన్‌స్పిరేషన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటా. మనందరం గూడా. మన భావితరాలకు గావచ్చు, మన తరాలకి మన పై వాళ్ళు గావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళకి గావచ్చు. అట్లాగా ఇన్‌స్పిరేషన్ అనేది జీవితంలో చాలా ముఖ్యం. దాన్ని చూసినప్పుడు అర్రె! ఇప్పుడు నేను నాకెట్లా అనిపిస్తదంటే, ఏదన్నా లోగా ఉన్నాననుకోండి నేను, చాలా బాధపడుతున్నా. ఏందిరా ఈ లైఫ్ అనుకున్నా. అప్పుడే నేను బయటికెళ్తున్నా పని మీద బండేసుకొని. ఎళ్తున్నప్పుడు బైక్ మీద అట్లా ఒక జాంకాయలు అమ్ముకునేటువంటి ఒక ముసలావిడ ఉంటది.
ఆవిడ చూసి ఆవిడ చాలా పెద్దావిడ అనుకోండి. 70, 75 ఇయర్స్. అరే! అంత ఛాలెంజింగ్‌గా ఈ వయసులో ఆవిడ జామకాయలు అమ్ముకుంటూ జీవనాన్ని సాగించగలుగుతుంది. ఒక కొరియర్ ఆయనుంటాడు. నాకు బాగా ఒక కొరియర్స్ ఇంటింటికి ఇస్తాడాయన. సైకిల్ మీద దాదాపు రోజుకి నాకు తెలిసి ఒక 20 కిలోమీటర్లు తిరుగుతాడేమో. మొత్తం మా ఊరంతా తిరుగుతాడు. కొరియర్‌లు ఇస్తాడంతే, ఆయన ఉద్యోగం అది. నేను ఎన్నో సార్లు నా ద్వారా వేరే వాళ్ళ ద్వారా ట్రై చేశా. దేనికంటే ఆయనకు ఒక కొత్త సైకిల్ ఏమన్నా కొనిపెడదామా అని. ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆయన తీసుకోడు. చాలా పొలైట్‌గా కూడా చెప్తాడది. లేదమ్మా నేను దీని మీదే నడుపుతాను. నాకు వేరే అవసరం లేదు. నేను నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. నేను బానే ఉన్నాను. అవసరమైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీ ఇల్లు నాకు తెలుసు కదా! అని ముగ్గురు, నలుగురితో అడిగిస్తే నలుగురికి అదే చెప్పాడు. నీ అమ్మ ఇంతకంటే ఇన్‌స్పిరేషన్ ఏముంటది జీవితంలో? అట్లాగా ఇన్‌స్పిరేషన్‌ని అడపాదడపా జీవితంలో మనం చూపిస్తా ఉండగలగాలి. అవి సినిమాల ద్వారా గావచ్చు, ఒక యూట్యూబ్‌లో చూసే షార్ట్ ద్వారా గాని, ఇన్‌స్టాలో ఒక రీల్ గాని, ఒక యూట్యూబ్‌లో పెద్ద వీడియో గాని, మన మన ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునే మాటలు గాని, మనం ఏదన్నా పని మీద ఎళ్ళినప్పుడు డిస్కస్ చేసుకునే అంశాలు గాని, వీటిల్లో ఆదర్శంగా, ఇన్‌స్పిరేషనల్‌గా జీవితం పట్ల ఒక ధైర్యాన్ని కలిగించేటువంటి థింగ్స్ ఉండాలి. అందులో మొట్టమొదటికొస్తది 'రుద్రవీణ' సినిమా. చాలా అద్భుతమైనటువంటి సినిమా యూట్యూబ్‌లో ఉంది. ఫ్రీగా చూడండి. అంటరానితనాన్ని ఎట్లా అబాలిష్ చేయాలి? అది ఎంత నాశనం చేస్తుంది ఈ ప్రపంచం. ఇప్పటికే ఉంది. ఇప్పుడెక్కడుంది బ్రో అంటరానితనం అని పిచ్చినావుడుకల్లా ఖచ్చితంగా ఉంది. ఈ దేశంలో అంటరానితనం ఉంది. నా కళ్ళతో నేను ఇప్పటికి చాలా సార్లు చూసాను. కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తూ ఉండొచ్చు. నేను కాదంట్లా. కానీ ఖచ్చితంగా ఉంది. సో, ఇలాగా ఒక ఇన్‌స్పిరేషనల్ సినిమా 'రుద్రవీణ'. అసలు పల్లెటూర్లేంటి? సర్పంచుల గొప్పతనం ఏంటి? ఒక ఊరి సర్పంచ్ ఏం చేయగలుగుతాడు? ఇవన్నీ అనేక అంశాలను డిస్కస్ చేస్తది 'రుద్రవీణ' సినిమా. ఆ ఊరికి సర్పంచ్‌గా మారి దేశవ్యాప్తంగానే ఒక గొప్ప పంచాయతీగా ఆ సర్పంచ్ ఎట్లా మార్చాడు? అసలు సర్పంచ్ అంటే ఏంటో కూడా తెలీదు చాలా మంది. ఊరు ప్రెసిడెంట్, సర్పంచ్ అంటే ఏంటో కూడా తెలీదు. గ్రామాల్లోనే తెలీదు చాలా మందికి. అట్లాంటి పొజిషన్ తీసుకొచ్చి నగరాలే గొప్ప, టౌన్‌లే గొప్ప. అక్కడ ఉంటేనే బతకగలుగుతాం అనేటువంటి వరస్ట్ పొజిషన్ తీసుకొచ్చాం. గాంధీ ఎప్పుడో చెప్పాడు. పల్లెటూర్లే పట్టుకొమ్మలు ఈ దేశానికి. ఉత్తినే సరదాగా కొటేషన్స్ ఉత్తినే కూర్చున్నట్టు రాయరాళ్ళు. ఎన్నో అనుభవం మీద చెప్తారు. ఎవరు చెప్పినా గాని. సో, ఈ పల్లెటూర్లనేవి ఎంత ఇంపార్టెంట్ ఒక దేశానికనేది 'రుద్రవీణ' సినిమా చెప్పింది. దాన్ని బేస్ చేసుకొని 'అన్నా హజారే' గావచ్చు, 'రుద్రవీణ' సినిమా గావచ్చు, ఇవే నాకు ఇన్‌స్పిరేషన్స్. అందుకే నేను హోంమంత్రి పదవి తీసుకోకుండా పంచాయతీరాజ్ శాఖకొచ్చాను. గ్రామాలకు సంబంధించినటువంటి అంశం మీద నేను దృష్టి పెడదాం అనుకుంటున్నానని పవన్ కళ్యాణ్ చెప్పడం, అతనెవరో ఓఎస్‌డీ మీద కృష్ణతేజ ఎవరో కేరళ నుంచి గ్రామాలని బాగా బెటర్ చేసిన అతన్ని తీసుకురావడం. అంటే ఒక్కొక్క స్టెప్ అయితే పడుతోంది. ఈ స్టెప్ కేవలం మాటలకే ఉంటదా? మైక్ ముందే మాట్లాడతాడా? లేదు వెనక నిజంగా చేస్తాడా? అనేది కొన్నాళ్ళకి తెలిసిపోద్ది. మాక్సిమం 1 ½ ఇయర్‌లో తెలిసిపోద్ది. లేదు జరగలేదంటే, ఇదిగో నువ్విన్ని మాటలు చెప్పావు. ఏమీ చేయలేదు అని డెఫినైట్‌లీ క్వెషన్ చేద్దాం. 'సుగాలి ప్రీతి' ఇష్యూ అయినా అంతే. మొన్నే గదా వచ్చారు. నేను ఏం మాట్లాడట్లేదు దాని గురించి. ఒక 1 ఇయర్ వరకు చూసి ఆ విషయంలో వీళ్ళు న్యాయం చేయలేకపోతే డెఫినైట్‌లీ అందులో అయినా సరే పవన్ కళ్యాణ్‌ని క్వెషన్ చేయడమే. డౌట్ లేదు. ఎవ్వరైనా సరే ఇక్కడ ఒకటే. మనందరం ఒకటే. అవతల ఉన్న పొలిటీషియన్స్ అందరూ ఒకటి. వాళ్ళు మంచి చేశారా? ఇదిగో పలానా జగన్ మంచి చేశాడు. పలానా చంద్రబాబు మంచి చేశాడు. పలానా పవన్ మంచి చేశాడు. అంశాల వారీగా. జగన్ అయినా, పవన్ అయినా, చంద్రబాబు అయినా అంశాల వారీగానే మంచి చేస్తారు. ఆ అంశాలను ఎత్తి చూపిద్దాం. లేదు చేయని అంశాలు అబ్బో! మనకు బోలెడు స్టఫ్ ఇస్తారబ్బా రాజకీయ నాయకులు. దాని గురించి మనం డెఫినైట్‌లీ కండెమ్ చేద్దాం. క్వెషన్ చేద్దాం.